అంతకుముందు ఆ తర్వాత ఇదే టెస్ట్ టీము, ఇదే ఇండియన్ క్రికెట్ టీము ఫ్యూ వీక్స్ బ్యాక్ అసలు మనకు అక్కర్లేని రికార్డ్స్ అన్నీ మూటగట్టుకుంది. ఇండియన్ సాయిల్ మీద 3-0తో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. 12 years తర్వాత ఒక సిరీస్ డిఫీట్ వచ్చింది. కంటిన్యూస్ విన్నింగ్ స్ట్రీక్ బ్రేక్ వచ్చింది. టీం అసలు ఎవరూ ఫామ్లో లేరు. ముఖ్యంగా సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు అసలు ఫామ్లో లేరు. అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. యంగ్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ కూడా సరిగ్గా ఆడట్లేదు. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అక్కర్లేని రికార్డ్స్ అన్నీ మూట కట్టుకున్నాం. ఇది ఇండియన్ టీమ్ సిచ్యువేషన్ ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్. ఇలాంటి టీం తోటి ఆస్ట్రేలియాకి వెళ్ళి వాటర్ గవాస్కర్ ట్రోఫీ మళ్ళీ గెలుస్తామా లేదా? కట్ చేస్తే ఆస్ట్రేలియాలో బీజీటీ సిరీస్ స్టార్ట్ అయింది. అతి తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయాం. హార్డ్లీ 3-4 daysలోనే మ్యాచ్ అయిపోతుందని కూడా అన్నారు అందరూ. ఎస్, 4th day అయిపోయింది. కానీ చుక్కలు చూపించింది మనము. ఒక్కసారి